అర్జున్ రెడ్డి యానిమల్ ఈ సినిమాలు గుర్తు చేయగానే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ తెలియకుండా మనకి వినిపిస్తూ ఉంటుంది. ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కాకుండా ఆ సినిమాల్ని మనం గుర్తు తెచ్చుకోలేనంత ఇంపాక్ట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్. మోస్ట్ టాలెంటెడ్ మన తెలుగు వాళ్ళు. ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో తనకు ట్రావెల్ ఉంది. కానీ అర్జున్ రెడ్డి యానిమల్ తర్వాత దేశమంతా ఆయన పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. స్పిరిట్తో ఏం చేయబోతున్నాడు, స్పిరిట్కి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవ్వబోతున్నాడు, సో సందీప్ రెడ్డి వంగ గారితో ఎలాంటి డిస్కషన్లో ఉన్నాడు, ఇప్పుడు హర్షవర్ధన్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఆ రెండు సినిమాలు మిమ్మల్ని ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీయే కాదు ఇండియన్ ఇండస్ట్రీలో కూడా ఈ పేరుని మారుమోగేలా చేసే మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ రెండు సినిమాలు మాకు గుర్తు రాగానే ఫస్ట్ కళ్ళు మూసుకొని ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోరే మాకు ట్యాప్ అవుతూ ఉంటుంది. సో అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ బైక్ మీద వచ్చేటప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది. అవును సార్. యానిమల్లో సో ఆ కాన్స్పిరసీ తెలిసిన తర్వాత ఇయర్ ఫోన్స్లో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అయింది. అవును. రణబీర్ కపూర్ వెళ్ళి వాళ్ళ సిస్టర్ని హాక్ చేసుకునేంత వరకు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది హాంట్ చేస్తూ ఉంటుంది. సో ఈ మాకు ఇచ్చిన ఇంపాక్ట్ ఎలా ఉందంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మేము చూస్తున్న సినిమాకి మేము తీసుకున్నంత ఇంపాక్ట్ తీసుకోగలమా లేదా అనేంతగా మీ వర్క్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో గ్లాడ్ టు మీట్ యూ. సో మీ జర్నీ గురించి చెప్పండి. అని నేను స్టార్టింగ్ నా జర్నీ వచ్చి నేను ఎర్లీగా స్టార్ట్ చేశాను సార్ నా కెరియర్. నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు మా ఫాదర్ మ్యూజిషియన్, మా తాతగారు వాళ్ళు సినిమాలకి వర్క్ చేసేవారు. మా తాతగారు పెద్ద తబలిస్ట్, అంటే ఎన్టీఆర్ గారు ఫిలిమ్స్, లక్ష్మణరావు గారు అని. సో ఆయన తబలిస్ట్ కావడం, దెన్ మా ఫాదర్ సేమ్ ఆయన కూడా తబలిస్ట్ అండ్ పర్కషన్స్, టేప్స్, డబ్స్, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్. అంటే ఇప్పుడు ఉన్న లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ మా ఫాదర్ వాయించేవారు యాక్చువల్లీ. సో అలాగా నేను చిన్నప్పటి నుంచే అది చూస్తూ పెరిగాను. ఆ ఒక జర్నీ నాది అలా స్టార్ట్ అయింది. సో ఐ హ్యావ్ సీన్ దట్ ఆ లైవ్స్ అని చూశాను. ఆ తర్వాత దెన్ ఇప్పుడు ఈ ట్రాన్సిషన్. సో అందుకనే నాకు ఐ స్టార్టెడ్ ద కెరియర్. దెన్ నేను కూడా ఒక రిథమ్ ప్లేయర్గా స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. స్టార్ట్ చేసి దెన్ ఒక పాయింట్లో నేను కీబోర్డ్కి షిఫ్ట్ అయ్యాను. కీబోర్డ్ ప్లేయర్స్ అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు, అంటే కీబోర్డ్ ఇస్ ద ఫ్యూచర్, ఇస్ ద గేమ్ చేంజర్, అంటే ఫ్యూచర్లో ఇంకా అదే ఉంటుందని నాకు తెలిసిన వాళ్ళు అడ్వైస్ ఇస్తే, సో అది నేర్చుకొని నేను ప్రాపర్గా మా గురువు గారు సదా సార్, రాజా సార్ దగ్గర గిటార్ వాయిస్తారు, దెన్ సత్తార్ బాయ్ హార్మోనియం అవన్నీ నేర్చుకొని దెన్ నేను ఇందులో మెల్లిగా దెన్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసి దెన్ సందీప్ సార్ ద్వారా నాకు బ్రేక్ వచ్చింది. అర్జున్ రెడ్డి ఇంటి నిండా సరస్వతి పుత్రులే అనమాట. అవునండి, ఫ్యామిలీ అంతా ఫుల్ మ్యూజిక్ ఫ్యామిలీ. లక్ష్మీ కటాక్షం బాగానే ఉండేదా మరి? ఉండింది. సరస్వతి ఉంటే లక్ష్మి కూడా తోడు ఉంటారు కదా. ఓకే, ఎలా ఉండేది అంటే చిన్నప్పుడు? సో మీ ఫాదరు, గ్రాండ్ ఫాదర్స్ కూడా సినిమాలకి తబలిస్టులుగా వర్క్ చేయటం, రామారావు గారి సినిమాలకి దానవీర సూరకర్ణ లాంటి ఒక ఐకానిక్ ఫిల్మ్స్లో వాళ్ళ పాత్ర ఉండటం అనేది ఇప్పుడు మీరు థర్డ్ జనరేషన్ కొనసాగిస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అన్నీ కలుపుకొని మీకు ఇప్పుడు మీ పేరు ఏదైతే హర్షవర్ధన్ పేరు వింటున్నామో ఇండియా మొత్తం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా రేర్గా జరిగింది. మనకి డైలాగ్స్ గుర్తుంటాయి, సీన్స్ గుర్తుంటాయి, సాంగ్స్ గుర్తుంటాయి, కానీ ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత మనల్ని ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హాంట్ చేస్తుందంటే సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంపాక్ట్ అండ్ రేరెస్ట్ ఫీట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి. ఎప్పుడో ఇళయరాజా గారి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తొచ్చేది, ఆయన సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తొస్తుంది. ఇప్పటికీ కూడా మ్యూజిక్ కన్సర్ట్లో పాటలు అడుగుతారు, ఇళయరాజా గారికి మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అడుగుతారు. సో ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయటం అనేది మీ సినిమాల ద్వారా సాధ్యమైంది. అసలు ఎలా సార్ సందీప్ రెడ్డి వంగకి మీకు ఎలా పరిచయం? అంటే గేమ్ చేంజర్ అనేది మీరు మీ లైఫ్లో కీబోర్డ్ ఎంటర్ అవటంతో జరగలేదు, సందీప్ రెడ్డి వంగ ఎంటర్ అవటంతో జరిగిందని నేను నమ్ముతున్నాను. కరెక్టే సార్. అంటే నేను అప్పుడు దాకా నేను ప్రోగ్రామింగ్ చేసేవాడిని సార్. అంటే రథన్ మ్యూజిక్ డైరెక్టర్కి వర్క్ చేస్తూ ఉండగా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నేను ఆయన కూర్చొని చేసాము అర్జున్ రెడ్డికి. సో చేసి మొత్తం ఆయన నాలో ఏం చేశాడో తెలియదు. అప్పుడు ఆయన నా పేరు అడిగారు, నీ నేమ్ ఏంటి రామి, ఫుల్ నేమ్ అంటే హర్షవర్ధన్ రామేశ్వర్ అంటే మామూలుగా అందరు. తర్వాత చూస్తే స్క్రీన్లో నా నేమ్ ఉండింది. సో నేను ఆశ్చర్యపోయాను. మీకు తెలియదా నేమ్ ఉంటుంది? లేదు, అది సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఆ తర్వాత చూసేటప్పుడు అడిగితే నువ్వు మొత్తం వర్క్ అన్నీ అంత డెడికేటెడ్ చేసావు, నీకే క్రెడిట్ చెందాలి. సో
అని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. అది డేరింగ్ స్టెప్ అది. సో అది నా లైఫ్ టర్న్ అయింది. అది నేమ్ రావడం, దెన్ అందరూ అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ అది అంత హిట్ అవ్వడం. లైమ్ లైట్ లోకి వచ్చేవాళ్ళు కాదు మీరు. అవునండి. సో ఏదో 4 గోడల మధ్య మాది జీవనం సాగేది. అలాగా ఒక ప్రోగ్రామింగ్ చేస్తూ వచ్చే కంపోజర్లు ఎవరు అడిగితే ఒక కన్నడం, మలయాళం అని అన్ని ఫిలిమ్స్ ఎవరైనా కంపోజర్కి నేను వర్క్ చేస్తూ ఉంటాను ప్రోగ్రామింగ్. సో ఈ అర్జున్ రెడ్డి నాకు నిజంగా టర్న్ ఓవర్ అయిపోయింది. సో అర్జున్ రెడ్డి చేసిన తర్వాత నాకు ఎలాగంటే ఐ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ కంపోజరా, లేకపోతే మళ్ళా ఈ కీబోర్డ్ ప్లేయింగ్ చేయాలా అని ఒక ఆ డైలమాలో చాలా డెసిషన్ చాలా స్టఫ్ సార్. అంటే మనకు ట్రాన్సిషన్ చేస్తున్నాం కదా, అంటే ఇది చేస్తే మళ్ళీ అవకాశాలు ఎలాగా. బట్ చాలామంది అడ్వైస్ ఇచ్చారు సార్ రైట్ టైం, ఎందుకంటే అందరికీ ఈ ఒక నేమ్ అనేది రాదు. సో నీకు రావటం ఒక మంచి ఇది, యూ హ్యావ్ టు కంటిన్యూ యాజ్ ఎ కంపోజర్. అందరి దగ్గర సలహాలు తీసుకొని దెన్ దేవుడి మీద భారం పెట్టి నేను ప్రొసీడ్ అయిపోయాను. సందీప్ రెడ్డి వంగ గారి మీద భారం పెట్టి. అవును. ఆయన సపోర్ట్ జరిగింది. ఆయన మెయిన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఏ పర్సన్ సార్. నిజంగా పేరు అడిగి ఆ పేరుని క్రెడిట్స్ అనేది ఇండస్ట్రీలో ఒకళ్ళు చేసిన పనికి ఇంకోళ్ళు క్రెడిట్స్ వస్తుంటాయి సార్. ఎవరి క్రెడిట్స్ వాళ్ళకి పొందడం అనేది ఇండస్ట్రీలో జరగదు. సో చాలా మంది అంటే లోపల ఆ పెయిన్ ఉంటుంది. అరే నేను వర్క్ చేసి మేము కూడా బాధపడేవాళ్ళం సార్. మేము అంత వర్క్ చేసేవాళ్ళమా. మేము అంటే బిఫోర్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కొంతమంది ఇవ్వరు క్రెడిట్స్ అంతా, కొన్ని కన్నడ ఫిల్మ్స్లో ఇవన్నీ. సో కొద్దిగా ఫీలింగ్ వచ్చేది. ఆ పాట చూస్తే పెద్ద హిట్ అయ్యేది సాంగ్స్ మేము వర్క్ చేసేవి, కానీ క్రెడిట్స్ ఉండేవి కావు. సో అది ఇవ్వడం అనేది నాకైతే ఎప్పుడైతే నేను చూసానో ఐ వాజ్ స్టార్టెడ్ క్రయింగ్ యాక్చువల్లీ, సందీప్ గారు అది చెప్పడంతోనే. సో అంత ఇది సార్, చాలా అన్ఎక్స్పెక్టెడ్ అది. సో అలా బాగా వర్క్ చేసి బ్లాక్ బస్టర్ సాంగ్ కానీ మందని చెప్పుకోలేం, అలా ఫీల్ అయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి సార్ అలాంటివి. చాలా సాంగ్స్ అంటే మనం ప్రోగ్రామింగ్ చేసినవి కన్నడ ఫిలిమ్స్ అయినా, మన కేజీఎఫ్ యష్ గారికి అంతా చాలా వర్క్ చేసాం మేము. దానికి ముందు కొన్ని అనంతమ్మ అని ఒక పాట, సో అదన్నీ అంత హిట్ అయింది. సో క్రెడిట్స్ లేదనేసరికి కొద్దిగా చిన్నపాటి ఒక ఫీలింగ్ ఉండేది, అదే ఇచ్చి ఉంటే బాగుండేది అని. సో అలాగా చాలా ఫిలిమ్స్కి అలా జరిగాయి యాక్చువల్లీ. సందీప్ రెడ్డి వంగ గారు అంటే మాకు అర్జున్ రెడ్డి మేకింగ్ తర్వాత పరిచయం. స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా సిన్సియర్గా ఉంటారు, ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు. తను నమ్మిన విషయం కోసం ఎంతవరకైనా నిలబడతారు. అది ఎవరితోనైనా కొట్లాడటానికైనా, ఎవరితో ఆర్గ్యూ చేయడానికైనా ఎక్కడ తన ఒపీనియన్ని చేంజ్ చేసుకోరు. అవును సార్. ఎదుటి వాళ్ళ కోసం చేంజ్ చేసుకునే మెంటాలిటీ కాదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్ తర్వాత ఆయన మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది సార్. అంటే మాకు ఆల్వేస్ ఒక ఒరిజినాలిటీ ఉన్న డైరెక్టర్స్ని చాలా తక్కువ చూస్తుంటాం. అంటే ఎవరి అంటే మనకంటూ ఎవరి ఇన్స్పిరేషన్ అంటారు కదా, లేకపోతే ఎవరి లా కనిపించకుండా, ఎవరి ప్రభావాలకు కనిపించకుండా తన రైటింగ్ మీద కానీ తన క్యారెక్టరైజేషన్ మీద కానీ యూనిక్గా ట్రావెల్ చేసే డైరెక్టర్స్ చాలా అరుదుగా ఉంటారు. తనకంటూ ఒక కొత్త దారులు వేసుకొని వెళ్ళే డైరెక్టర్స్. అందులో ఇప్పుడు మనకున్న కరెంట్ జనరేషన్స్ డైరెక్టర్స్లో సందీప్ రెడ్డి గారి పేరు మొదట రాయాల్సి మన గర్వంగా చెప్పుకోవచ్చు సార్. ఆయన అర్జున్ రెడ్డితో మీకు ఏదైతే ఆ పేరు ఇచ్చారో ఆ పేరుని యానిమల్తో మీరు ప్రూవ్ చేసుకున్నారు. అంటే స్టాంప్ పడిపోయింది. సో మా అర్జున్ రెడ్డి తర్వాత ఆయన అనుకుంటే యానిమల్ సినిమాకి టాప్ డైరెక్టర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని ఎవరినైనా తీసుకోవచ్చు, బడ్జెట్స్ కూడా అలో చేస్తాం. అవును సార్. సో ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి, మీరే యానిమల్కి మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు? అదే సార్, అది వచ్చి ఎలాగంటే సందీప్ గారు చెప్పారు. అంటే నాకు చాలామంది ఈ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకో, ఆ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకో, పెద్ద ఏంటంటే రణబీర్ గారి ఫిల్మ్ యాక్చువల్లీ. సో పెద్ద బడ్జెట్, పెద్ద కంపోజర్ తీసుకోవాలని అందరూ సజెస్ట్ చేస్తే రామి నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నా. బికాజ్ ఐ నో మనం ఇద్దరం కలిస్తే ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుందని తెలుసు. సో ఆయన నా మీద పెట్టిన నమ్మకం నేను కూడా డెఫినెట్గా బ్రో మీరు ఏ నమ్మకంతో నాకు ఇచ్చారో అది నేను నిలబెట్టుకుంటాను. డెఫినెట్గా నేను హార్డ్ కోర్ వర్క్ చేస్తాను, నా ప్రాణాలను పెట్టి నేను చేస్తానని చెప్పి ఇద్దరం అలా కూర్చొని చేసి అది హిట్ అయిన తర్వాత అప్పుడు అది ఒక ఆనందం చెప్పలేము ఇంకా, అంత ఇది సార్. యాక్చువల్లీ మీ ఆనందం మాకు కూడా తెలుస్తుంది సార్. మాకు థియేటర్స్లోనే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటున్నప్పుడు కానీ అసలు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్ మూవ్ని పదింతలు చేయటం, ఆ సీన్లోకి ఆడియన్స్ని తీసుకెళ్ళటానికి మ్యూజిక్ని ఒక
బిగ్గెస్ట్ వేగా వాడటం అనేది ఆ దర్శకుడికి తెలిసినంత, సందీప్ రెడ్డి వంగ గారికి తెలిసినంత మరొకరికి తెలియదేమో అనిపిస్తుంది. అంటే దీనికి మేము చాలా ముందు నుంచి కూర్చున్నాం సార్. అంటే ఫిల్మ్ షూట్ అవ్వకముందు ప్రీ ప్రొడక్షన్ నుంచే ఆయన కథ చేసేటప్పుడే మేము స్కోర్స్ కూడా సౌండింగ్ అన్ని ఎలా ఉంటుంది సార్ ఆయనతో వర్క్ ఎలా ఉంటుంది? అంటే చాలా బాగుంటుంది సార్. అంటే ఎలాగంటే ఆయన ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. ఇది ఎలా ఉంటుంది చూడమి, ఈ సౌండింగ్, ఈ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉంది చూడు, ఈ ఫిల్మ్లో ఈ సీన్ చూడు ఎలా ఉందో అని ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఒక రెఫరెన్స్ అంతా చెప్తారు ఇలాగని ఇలాగా. సో నేను కూడా చూస్తాను, చూసి నేను ఒకటి వర్క్ చేస్తాను. బ్రో ఇది చూడండి, నాకు ఇది దీన్ని ఇలా కూడా ట్రై చేయొచ్చు కొత్తగా అంటే. ఇప్పుడు మనం ఏ ప్రయత్నాలు చేసినా ఆయన ఎంకరేజ్ చేస్తాడు కొత్తగా. ఒక కొత్తదనం ఏదైనా మనం ట్రై చేస్తే అది ఎదురు చూస్తారు ఆయన. నాకు ఒక సంథింగ్ ఇలాంటిది కావాలి అంటే అంటే చెప్పే విధానం మనకి ఆయన చెప్తుంటేనే ఒక ఇన్స్పైర్గా అవుతుంది. లైక్ ఒక సీన్ అయినా సరే, దాని ఒక మ్యూజిక్ కోసమైనా సరే నేను ఇలా వాడదాం అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ యానిమల్లో ఆ విజిల్ అనేది ఆయనే ఐడియా. సో మనం విజిల్ ఒక ప్రథమంగా పెట్టుకున్నాం ఈ ఫిలింకి. అంటే అప్పుడు ఆ విజిల్లోని అని ఒక అనౌన్స్మెంట్ స్టార్ట్ చేశాం. అక్కడ నుంచి ఇంకా కంప్లీట్ ఇంకా ఆ విజిల్ అనేది చాలా ఇదైంది. సో అలాగా ఒక టోన్ సంథింగ్ పట్టుకోవాలి ఒక ఫిలిం. మన ఫిలింకి ఏది అంటే ఈ టోను, ఈ ఒక హాంటింగ్, ఈ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని ఒక ఐడియాలజీ అలాగే ట్రై చేస్తూ ఉంటాం మేము. అంటే ఆయనకి స్క్రిప్ట్ స్టేజ్ నుంచే అతనికి మ్యూజిక్ ఎక్కడ ఎలాంటిది కావాలనేది వెరీ డీటెయిల్ రాసుకుంటారు సార్. ఇప్పుడు ఒక సీన్ రాసేటప్పుడే ఆయనకి మ్యూజిక్తోనే రాస్తారు ఆయన. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్తారు ఆయన, నేను ఒక మ్యూజిక్ ఇన్స్పైర్ అయ్యే నేను ఒక సీన్ రాస్తూ ఉంటాను. సో అలాంటప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. నేను కూడా ఒక సీన్ ఏదో అనుకుంటే దానికి మ్యూజిక్ ఇచ్చేటప్పుడు ఆయనకి దానికి తగ్గట్టుగా ఆయన సీన్. ఎగ్జాంపుల్ యానిమల్లో చెప్తాను. ఆ బ్రదర్స్ని తీసుకొస్తారు కదండి విలేజ్కి వెళ్ళి. అది తీసుకొచ్చేటప్పుడు మేము ఆ రిథమ్ క్రియేట్ చేసామన్నమాట. ఇన్ని బార్స్, లైక్ అది ఒక లెంతీగా ఉంటుంది, ఓన్లీ డఫ్ బీట్తోనే ఉంటుంది. దగ్ 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 దగ్. సో దానికి ఆయన చేసే సీన్ కంపోజ్ చేసే విధానాన్ని నాకు చూసి ఇంకా గూస్ బంప్స్ వచ్చాయి. అంటే అప్పుడు విజువల్గా మనకి ఏం వస్తుందో తెలీదు, జస్ట్ వెళ్ళి వాళ్ళు తమ్ముళ్ళు తీసుకొస్తారు ఆ బ్రదర్స్ని అని తెలుసు. బట్ అది ఇంత బాగా ఎలివేట్ చేస్తారనేది అది అనుకోలేదు. ఆ మ్యాజిక్ సందీప్ గారికి సాధ్యం. అది మీతో అంటే వర్క్ చేయడం మొదలెట్టిన తర్వాత అర్జున్ రెడ్డి దగ్గర నుంచి మీకు హర్షవర్ధన్ రామేశ్వరిలో టాలెంట్ ఉందని గుర్తించి మీకు క్రెడిట్స్ ఇవ్వడంతో పాటు నెక్స్ట్ ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లో మిమ్మల్ని కంపోజర్గా తీసుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. మీరు ఆయన ఏ నమ్మకాన్ని అయితే మీ మీద ఉంచి ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని పదింతలు చేసి చూపించారు. ఇప్పుడు ఎలాంటి వాట్ ఈస్ సందీప్ రెడ్డి వంగ టు యూ అంటే ఏం చెప్తారు రవి గారు? నాకు సందీప్ గారు అంటే నాకు గాడ్ చెప్పాలంటే. బికాజ్ నాకు ఇన్స్పిరేషన్ అన్నీ ఆయనే. లైక్ ఎందుకంటే మన లేదా అది నేను చెప్పినట్టుగా మన ఇప్పుడు ఈ పొజిషన్లో ఇక్కడ కూర్చున్నా అంటే దానికి కారణం ఆయనే తీసుకొచ్చారు. లైక్ ఆయన కాకుండా నాతో పాటు అందరూ రావాలి అని తీసుకొచ్చారు. అదే ఆయన ముందుండి నడిపిస్తారు. అది ఒక గుణం ఆయన బాగా నచ్చింది. ఇప్పుడు ఫిలింఫేర్ తీసుకున్నప్పుడు కూడా మేము అలా కాకుండా అనిమల్లో మిగతా కంపోజర్స్ అంతమంది తీసుకున్నప్పుడు ఆనందంగా అనిపించింది. అంటే ఆయన ఒక్కరికి కాదు అంతమందికి ఆయన అవకాశం ఇచ్చి, సో అన్ని పాటలు హిట్ అవ్వడం, ఇట్స్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ యాక్చువల్లీ చెప్పాలంటే యానిమల్. సో అది చేయడం అనేది పెద్ద అచీవ్మెంట్ సార్. అది యాక్చువల్లీ స్పాటిఫైలో అంతా ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు స్టిల్ నౌ రన్నింగ్ యాక్చువల్లీ. మీరు బిఫోర్ సందీప్ రెడ్డి వంగ గారిని కలవకముందు ఒక కెరియర్ జర్నీ వేరు, కలిసిన తర్వాత ఒకటి వేరు కదా. కానీ ఎక్కడా కూడా మీరు నెంబర్ ఆఫ్ సినిమాలు చేయటం కానీ, అంటే ఎక్కువ సినిమాలు చేయటం కానీ చాలా సెలెక్టివ్గా ఉన్నారు. అవును సార్. అంటే సెలెక్టివ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ నాకు వచ్చిన అవకాశాలు అలాగ వచ్చాయి సార్. ఇప్పుడు ప్రథమంగా మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా ఉండే ఒక ఫిలిమ్సే అప్రోచ్ అయ్యారు. సో అలాగే సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా ఏంటంటే సేమ్ సందీప్ సార్ లాగే బిఫోర్ నాకు ఫిలిం ముందే ఒక స్కోర్స్ అని వాట్ ఎవర్ ఆన్ ద రైటింగ్లోనే రాసుకున్నట్టుగా అప్పుడే ఒక స్కోర్స్ రెడీ చేద్దాం. సో ఆ ప్యాటర్న్ ఇది ఉన్న వాళ్ళే నాకు అప్రోచ్ అవుతున్నారు. సో అది
హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే సార్, కొంతమంది నేను ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చూస్తూ ఉంటా, అంటే ఇప్పుడు ఇంకా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, అంటే ఇంకా వాళ్ళు చదువుతున్నారు, నేర్చుకునే వాళ్ళు కూడా, సార్ నేను నెక్స్ట్ నేను డెఫినెట్గా సినిమా చేస్తాను, అది చేసేదానికి మీరే కంపోజర్ అనేటప్పుడు అదొక చాలా ఆనందంగా ఉంటుంది సార్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ని, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీకి రాబోయే వాళ్ళని కూడా మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు మ్యూజిక్తో. వాళ్ళు చెప్పడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే, నేను షూర్ బ్రదర్ డెఫినెట్గా చేద్దాము అని చెప్పి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా చేద్దామండి. అది సూపర్. మాకు బయట ప్రెస్ మీట్స్లో కానీ, లేకపోతే ఏదైనా డిబేట్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ కనిపించే సందీప్ రెడ్డి వంగ గారు వేరు. అవును. సో మీకు తెలిసిన సందీప్ రెడ్డి వంగ గారు ఏంటి? ఈజ్ రియలీ టఫ్ గా? లేదండి, ఆయన అంత ఇది టఫ్గా ఏముండరు సార్, జాలీగా ఉంటాం. ఎలాగా మనం అంటే కూర్చొని అలాగ జోకులు వేస్తూ అలాగా, అంటే వర్క్ అలాగే మేము అలా మాట్లాడుతూ ఉంటాం సార్. అంటే చెప్పాలంటే చాలాసేపు సీన్ గురించి డిస్కస్ చేసి అలాగా మాట్లాడుతూ ఉంటాం. సడన్గా ఎప్పుడు ఇదవుతుందో తెలీదు, సడన్గా క్రాక్ చేస్తాము. అది ఒక పాయింట్లో అది క్రియేట్ అవుతుంది, అది ఎప్పుడు ఆ మ్యాజిక్ అనేది. సో అలా క్రియేట్ చేసిన యానిమల్ అంతా సౌండ్. ఓకే, నిజంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఒక 2 years పాటు మేము ఆఫీస్ గది నుంచి బయటికి రాలేదు, అట్లీస్ట్ లంచ్కి కూడా బయటికి రాలేదు. ఒకరోజు లంచ్ క్యారీ చేసి తెచ్చేవాళ్ళు ఎవరో రానప్పుడే మేము పక్కన రెస్టారెంట్. అది నిజం, ఎందుకంటే నేను దగ్గర వాటి డెడికేషన్ లెవెల్స్. అంటే నేను అక్కడ టీ సిరీస్ ఆఫీస్లో వెళ్ళాను ఒక 1 month. వెళ్ళేటప్పుడు ఆయన అంటే నైట్ ఇంటికి జస్ట్ ఒక స్నానం చేసి రావడానికే వెళ్తారండి. ఇంకా మిగతా టైం ఆయన కూర్చొనే ఉంటాడు ఆ సీట్లో, ఎడిట్లో. మేము ఇంకా చెప్తాము కొద్దిగా ఏదైనా బయటికి కదా రండి, ఏదైనా చిల్లట. ఆయన అస్సలు రాడు అసలు. మేమైనా కొద్దిగా అలాగే వెళ్తాం, చేస్తాము, కొద్దిగా ఏదైనా పక్క అట్లీస్ట్ బయటకి ఒక గాలి పీల్చడానికి వెళ్తాం, ఆయన కూర్చొనే ఉంటారు యాక్చువల్లీ కంప్లీట్. ఒక పాయింట్లో అయితే ఆయనకి ఈ బ్రాంకైటిస్ ఇది వచ్చింది, అక్కడ పొల్యూషన్ వేరే ముంబైలోని. సో ఆయన ఇంకా రిలీజ్ మాకు 1 week ఏదో టైం ఉంది, తక్కువ ఉంది టైం. ఆ టైంలో ఆయనకి బ్రాంకైటిస్ చాలా దగ్గు ఓవర్ అయిపోయింది. మాకు నిజంగా భయం పుట్టించింది, ఏంటో ఈ టైంలో ఆయనకి అని. అప్పుడు ఈ నెబులైజర్ అన్ని పెట్టుకొనే వర్క్ చేసేవాడు ఆయన. ఆ యానిమల్ అంత ఇదైంది యాక్చువల్లీ, చాలా డెడికేటెడ్, చాలా డెడికేటెడ్. మీరు చూస్తే ఇంటర్వ్యూలో అద్దాలు పెట్టుకొని వస్తారు. అది లాస్ట్లో మేము ఆ చెన్నైలో మిక్సింగ్ అయ్యేటప్పుడు అసలు నిద్ర లేక అసలు ఆయన కళ్ళంతా వాచిపోయాయి ఆయనకి. అది వచ్చి వెంటనే పడుకోకుండా మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి కంప్లీట్ అన్నీ చేసి ప్రమోషన్లు అన్నీ ఇచ్చేసి చేయడం జరిగింది. హీరోతో ఏమైనా ఇంటరాక్ట్ అయ్యారా ఆఫ్టర్ రిలీజ్ కానీ, డ్యూరింగ్ ద షూట్ కానీ? అవునండి, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నప్పుడు రణబీర్ గారితో కలవడం, ఆయన చాలా మెచ్చుకున్నారు. ఫస్ట్ కలవగానే ఆయన, నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాకు చాలా హెల్ప్ చేసింది రామి, ఎందుకంటే మేము ఆ సీన్స్ ఆ మ్యూజిక్ వేసి యాక్ట్ చేసేటప్పుడు మాకు చాలా ఒక వైబ్ వచ్చేది, మాకు కొత్తదనంగా అనిపించింది, చాలా హెల్ప్ఫుల్ అని చాలా పొగిడారు. సో ఇట్స్ వెరీ డౌన్ టు ఎర్త్ రణబీర్ గారు. మేము అలాగ కంపోజ్ చేస్తూ ఉంటే ఆయన వచ్చి ఎప్పుడు కూర్చుంటారో తెలియదు, ఇలా వెనకాల చూస్తే ఆయన ఉంటారా, మీరు కంటిన్యూ అంటారు. ఎప్పుడు వచ్చారండి అంటే, మీరు అప్పుడే చేస్తున్నప్పుడే సైలెంట్గా వచ్చి ఆయన డిస్టర్బ్ చేయకుండా కూర్చునేవారు, సలహాలు ఇలా అన్నీ చెప్పేవారు. చాలా బాగుంటుంది ఆయనతో. ఆయన కూడా మ్యూజిక్ చాలా డీటెయిల్గా చూస్తారు. ఆయన చాలా క్వశ్చన్స్ అడుగుతారు, మ్యూజిక్ దీనికోసం అని. వెరీ గుడ్ పర్సన్, ఓకే, వెరీ నాలెడ్జ్ సార్ ఆయన. వాళ్ళకి ఆయన 3rd generation ఆర్టిస్ట్, రాజ్ కపూర్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చి. అవును సార్. సో వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తారు. అనిల్ కపూర్ గారు, రిషి కపూర్ గారు కదా, ఇండియాస్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న వాళ్ళ నాన్నగారికి. సో మీకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు రవి గారు? నాకు ఇన్స్పిరేషన్ అంటే, నాకు స్కోర్లోనొచ్చి ఎన్నియో మొరికోన్ గారు నాకు ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే నేను నా ఎర్లీ డేస్లో ఆయన ఫిల్మ్సే నేను ఎక్కువ చూసేవాడిని. నా ఫ్రెండ్ ఒక ఇంట్లోని మొత్తం సీడీలే ఉండేది, అన్ని ఇటలీ ఫిల్మ్స్, ఈ కంప్లీట్ అన్ని వరల్డ్ ఫిల్మ్ మొత్తం పెట్టుకునేవాడు. మాకేం టైం అంటే వెళ్ళడం, పొద్దున్నే టిఫిన్ తినడం ఇంట్లో, అక్కడికి వెళ్ళేసి కూర్చొని చూడటమే సినిమాలు. సో అది చాలా హెల్ప్ అయింది. దాంట్లో ఎన్నియో మొరికోన్ గారు అంటే నాకు చాలా ప్రాణం ఆయన.
సో ఆ ఇది నాకు చాలా ఇన్స్పైర్ అయింది. దెన్ రాజా సారు, హేమంత్ సార్ వీళ్ళందరిది ఇవన్నీ నాకు ఇది. సో ఆఫ్టర్ యానిమల్ రిలీజ్ తర్వాత మీ ప్రపంచం ఏం మారింది? అంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఇంట్లో కానీ సో ఆ వైబ్ ఏంటి? యానిమల్ తర్వాత లైక్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగినట్టుగా అనిపించింది సార్. అంటే ఇంకా నెక్స్ట్ చేసేవన్నీ ఇంకా అప్పుడు యానిమల్ అంతా సరదాగా వెళ్ళాం, బట్ ఇప్పుడు ఇంకా ఇదిగా చేయాలి అంటే ఒక ఏదో మన మీద షోల్డర్స్లో ఏదో పెట్టి ఇంకా నువ్వు ఒక మంచి ఇదిలో వెళ్ళాలి అంటే ఒక జాగ్రత్తగా చేయాలని అనిపిస్తుంది. అది ఫ్యామిలీ అందరూ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా సపోర్ట్, వైఫ్, మా నాన్నగారు అందరు, మా తమ్ముళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ. సో దానివల్లే నేను కొద్దిగా నాకు స్ట్రెస్ లేకుండా ట్రీట్ చేయడం మొదలెట్టారా? లేదు సార్, అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సార్. అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఏదైనా ఏంటంటే బాగుంది ఇలాగా. అది మెయిన్ నాన్నగారు చెప్పడం అంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఫాదర్ ఎన్ని సినిమాలు సార్ ఆయన చేసినవి, ఎన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వాయించారు సినిమా ఇదిలోని. సో మా నాన్నగారు చెప్తే నాకు ఒక స్పెషల్గా ఉంటుంది. ఆయన చెప్పరు నార్మల్గా, ఆయన నచ్చితే డెఫినెట్గా పొగుడుతారు. సో యానిమల్లోని చెప్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే, ఆయన ఇన్స్పైర్ చేయడం, ఆయనే అందరిని ఇన్స్పైర్ చేస్తారు ఎన్నో మ్యూజిక్ డైరెక్టర్స్ని వాయించి. సో ఆయన ఇన్స్పైర్ అయ్యారంటే అదొక అంతుపట్టలేని ఆనందం. ఇంక స్పిరిట్ గురించి ఎలాంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి? బాగా నడుస్తుంది సార్. అదే స్టార్ట్ అయింది, చిన్న చిన్నవి అలా చేస్తున్నాము. అది ఇంకా అది కూడా ఒక పెద్ద రీచ్ అవ్వాలి అందరు, అంటే ఫ్యాన్స్ అందరు కోరేలాగా దాన్ని తగ్గట్టుగా ఖచ్చితంగా హార్డ్ కోర్గా వర్క్ చేస్తున్నాం. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. అవును సార్. ఓకే, మీరు అంటే ఇప్పుడు బాబీ డియోల్ క్యారెక్టర్ కానీ లేకపోతే అతని ఇంట్రడక్షన్లో వచ్చిన ఒక సాంగ్ ఉంటుంది, ఈ సాంగ్ అనేది అంత వైరల్ అవుతుంది, అంత రీచ్ అవుతుంది ప్రతి పార్టీలోనూ. ఇప్పుడు ఆ సాంగ్ లేకుండా పార్టీ ఏది పూర్తి అవ్వట్లేదు. అవును. సో కానీ దాన్ని క్రియేట్ చేసింది, దాన్ని ఆడియన్స్కి తీసుకొచ్చిన వాళ్ళలో మీరున్నారు. ఏం చెప్తారు ఆ సాంగ్? ఆ సాంగ్ ఎలా వచ్చిందంటే అది సందీప్ సార్ ఐడియానే సార్. ఆ సాంగ్ అంటే ఇరానియన్లోని ఓల్డ్ ఇరానియన్ సాంగ్ యాక్చువల్లీ. అది తీసుకొని రామి ఇది మేమంతే బాబీ గారిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది చాలా మ్యూజిక్స్ మేము ట్రై చేస్తున్నాం అనమాట. నేను ఒక ఇలా ఇది చూడండి, ఇలా ఎలా బాగుంటుంది ఈ ప్యాటర్న్లోని, ఇలా ఎలా ఉంటుంది అంటే ఒక స్పానిష్ సమ్ ఆల్ జానర్స్ ట్రై చేస్తుంటే ఆయనకి ఎలా వచ్చిందో ఐడియా తెలియదు, ఇరానియన్ సాంగ్ పట్టారు ఆయన. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇది బాగుంది సార్, కొత్తగా ఉంటుంది సాంగ్ అయితే అంటే అప్పుడు దాన్ని మేము దానిపైన ఆ సాంగ్ పైన రీక్రియేట్ చేసాం. ఇంకా చిల్డ్రన్స్ పెట్టి పాడించి దాన్ని ఒక షేప్, అంటే అది 50 years సాంగ్స్ కాబట్టి దాని మీద ఇంకా కొద్దిగా లేయరింగ్స్ అని చేసి ఆ పాటని చేయడం, అది సందీప్ గారి ఐడియా. బెస్ట్ వేలో ప్రజెంట్ చేసి ఇంత రీచ్ అవుతుంది ఈ సాంగ్ అని అనుకోలేదు యాక్చువల్లీ. అంటే మేము వినేటప్పుడే ఆ వైబ్ చాలా బాగుండింది ఆ పాట ఇది, బట్ రీచ్ అనేది ఎక్కడ వరల్డ్ ఏదో ఎక్కడ చూసినా ఇంకా ఆ పాటలే, పార్టీ అయినా ఇంటర్నేషనల్గా. బాబీ డియోల్ గారు ఎక్కడికి వెళ్ళినా స్టెప్ అడుగుతున్నారు సాంగ్ పెట్టి, ఆయన సిగ్నేచర్ మూమెంట్ అయిపోయింది. అవును, బాబీ గారు 2 సార్లు కలిసేటప్పుడు చెప్పారు బాబీ గారు చాలా థ్యాంక్స్ శామి, అది ఆ మ్యూజిక్ వల్ల చాలా ఇదైంది అని చెప్తారు బాబీ గారు. సో సినిమాని ఒక తపస్సులా భావించి, అంటే సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియని వ్యక్తి అనుకోవచ్చా సందీప్? అవును సార్, ఆయన ఎప్పుడు ఆయన ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది. మీరు యానిమల్ కూడా చూస్తే ఆయన ఏం చేస్తారంటే కూర్చొని ఎడిట్ చేస్తూ ఒక టైంలోని గంటల తరబడి అలాగా ఇంకా ఆలోచనలే ఉంటారండి. ఎందుకంటే ఆయన ప్లే చేసుకుంటాడు సినిమా మొత్తం, ఫస్ట్ బీప్ నుంచి ఎండ్ దాకా కంప్లీట్ ఆయన మైండ్లో రన్ చేస్తూనే ఉంటాడు ఆ ఫిలింని. ఎలాగుంది ఇక్కడ ఇది, దాన్ని బట్టి ఆయన కూర్చొని మళ్ళీ ఎడిట్ చేసుకోవడం. ఎందుకని ఎడిటర్గా మారారు? అంటే ఆయనకి అది ఆయన విధానం, అంటే ఆయన రాజ్ కుమార్ హిరాని గారు ఉన్నారు. అవును. సో ఆయన ఎడిటర్ కమ్ డైరెక్టర్, చాలా తక్కువ. అంటే ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో సందీప్ రెడ్డి వంగ గారిని చూస్తాం. ఎందుకనే అంటే డైరెక్షన్ ఈజ్ ద అల్టిమేట్ జాబ్ కదా, మళ్ళీ ఎడిటింగ్ కూడా ఎందుకు ఆయన చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయన
ఆయన ఒక ప్యాటర్న్ వచ్చి ఎవరు క్యాచ్ చేయలేకపోతున్నారండి ఎడిటర్. చెబితే అందుకోలేకపోతే అందుకు ఆయనకు ఐడియా ఇప్పుడు మ్యూజిక్కి ఆయన ఇలా చెప్తే ఆయనకి ఏం కావాలి అనేది మాకు తెలియదు కదా సార్. అంటే ఇలా కావాలి, ఇలా అడుగుతున్నారు, ఓకే ఈ ప్యాటర్న్, ఓకే ఇది చూడండి అలాగా మేబీ ఆయనకి ఎడిటర్ ఇంకా ఆయనకి ఎవరు సెట్ అవ్వలేదు. డెఫినెట్గా అది ఇదైపోతే ఇంకా ఆయనకి ఒక పెద్ద రిలీఫ్ ఉంటుంది. అవును, రిలీఫ్ ఉంటుంది మాకు కూడా. వెతుకుదలే కదా మనకి, ఆయన తగ్గట్టుగా ఆయన ఒక ప్యాటర్న్, ఆయన ఇది ఎవరైనా పట్టుకుంటే ఇంకా సింక్ ఆయన ఎలాగా ఎడిటర్ సార్ ఆయన నిజంగా. అసలు ఆ యానిమల్ చూసిన తర్వాత మాకు ఒక్క ఫ్రేమ్ కూడా ఈ ఫ్రేమ్ ఎందుకు అనే ఆలోచన అసలు ఎవరికి కలగలేదు. అవును, అసలు ఆయన కథ అయింది. నాకు నచ్చింది ఏంటంటే కట్స్ అనవసరంగా కట్స్ ఉండదు సార్. టక్ 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 అనే ఉండదు. ఒక సీన్ స్టార్ట్ టు ఎండ్ ఒక స్టోరీ అలా ఉంటుంది. అంటే మ్యూజిక్ చేసేటప్పుడు కూడా మాకు చాలా ఈజీగా, అంటే సునాయాసంగా ఉంటుంది. ఒక పీస్ మనం వాయించేటప్పుడు స్పేస్ దొరుకుతుంది. కరెక్ట్. అన్ని బార్స్ దొరకడం అనేది కష్టం యాక్చువల్లీ ఒక సీన్కి. సో అది ఆ స్పేస్ వచ్చి సందీప్ గారు ఇస్తారు మ్యూజిక్ కోసం. అది దాంట్లో ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డిలో ఆ లవ్ మ్యూజిక్ అవన్నీ వచ్చి అంత స్పేస్ ఇచ్చినందుకు అది టోటల్ ప్లే చేయడానికి మాకు కుదిరింది ఆ మ్యూజిక్. సినిమా ఈజ్ అన్ ఎమోషన్ అని ఆయన నమ్ముతారని మాకు అనిపిస్తుంది. అంటే సో అల్టిమేట్ హీరోయిజం ఉండొచ్చు, లేకపోతే ట్రైలర్ కట్లో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి డైలాగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక రానెస్ కనిపించవచ్చు. కానీ ఆయన సినిమా ఇచ్చినంత ఎమోషనల్ ఇంపాక్ట్ ఆయన 2 సినిమాలు చూసినా కూడా ఎమోషనల్గా చాలా గట్టి ఇంపాక్ట్ ఆడియన్స్కి ఇస్తారు. అయితే అది లవ్ అవ్వచ్చు, ఇప్పుడు మనకి యానిమల్లో ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మీద కావచ్చు. అంటే ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్స్లో మనకి ఆడియన్స్కి వచ్చేంత ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది వండర్ఫుల్ అనిపిస్తుంది. అంటే మిగతా సినిమాటిక్ టేక్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ ఎమోషన్ ఎక్కడ కూడా 1% కూడా డైల్యూట్ అవుతుంది. అది ద గ్రేట్ నేరేటివ్ స్కిల్స్ అనిపిస్తుంది. టువర్డ్స్ ఎండ్ దా క్యారీ చేయడం అనేది ఒక బిగ్ టాస్క్ సార్. పెయిన్ అంటే స్క్రీన్ మీద ఆయన హీరోయిజంను ప్రజెంట్ చేసే విధానం, సో అది అందరికీ తెలుస్తారు. కానీ పెయిన్ని ఆయన ప్రజెంట్ చేసే విధానం, పెయిన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చే విధానం, ఆ పెయిన్ఫుల్గా ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆయన డిజైన్ చేసే సీన్స్ కానీ, సో ఆ లోస్లో ఉన్నప్పుడు ఆయన డెప్త్ బాగా వెళ్తారు అసలు. అదే మెయిన్. మాకు యానిమల్లో మాకు ఇంటర్వెల్ సీన్ ఎంత నచ్చిందో, ఇంటర్వెల్ సీన్ తర్వాత ట్రామా ఉంటుంది. ఆ ట్రామాలో వాటి సందీప్ రెడ్డి అనేది దొరుకుతాడు సార్ మాకు. కరెక్ట్ చెప్పేశారు. నాకు ఆ ట్రామాలో దొరుకుతాడు మాకు. ఆయన ఏంటి, ఆయన ఇంటర్నల్ ఏంటి అనేది ఆ ట్రామా చూసి మాకు అర్థమైంది. ఎలివేషన్స్ చూసి అర్థం కాదు, ట్రామా చూసి అర్థమైంది. వాట్ ఈజ్ హీ, ఎంత డెప్త్గా ఆలోచిస్తాడు క్యారెక్టరైజేషన్స్ గురించి. సో నిజాయితీగా ఉంటాడు క్యారెక్టర్తో, రాసే క్యారెక్టర్లో. సో వీడికి అన్ని గుడ్ క్వాలిటీసే ఉండాలి, వీడు ఎవ్రీ టైమ్ గుడ్డే చేయాలి అనే ఒక ఫ్యాబ్రికేటెడ్ రైటింగ్ ఉండదు. సో వాడు బ్యాట్ చేస్తే చేస్తాడు. సో మనం హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కడ పడిపోయిద్దా, అసలు అలాంటి ఇన్సెక్యూరిటీస్ లేని డైరెక్టర్స్ చూస్తున్నాం సార్. మాకు కూడా మ్యూజిక్ చేసేటప్పుడు అండి ఒక టోను ఒక చోట, ఎగ్జాంపుల్ యానిమల్లో స్టార్టింగ్ ఒక రీల్లోని ఎక్కడో ఒక చిన్న ఒక రిథమ్ టోన్ ఒకటి వాడాను, ఒక టిప్పని లాంటిది, ఒక జిమ్మర్, హ్యాండ్ జిమ్మర్ సౌండ్ లాంటిది ఒక టోన్ వాడాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది నేనే మర్చిపోయాను. ఆయన ఒక సీన్లోని లాస్ట్ మేము వీళ్ళు ఎప్పుడైతే బాబీ డియోల్ ప్లేస్ కనుక్కొని వీళ్ళు వెళ్తారు కదండి కార్స్లోని, వీళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన ఆ టోన్ గుర్తుపెట్టావా, అక్కడ మనం వేసాం కదా అంటే, నేను ఏదో రిథమ్ ట్రై చేస్తున్నాను, నాకు సరిగ్గా సెట్ అవ్వట్లే. సో ఈ ఐడియాస్ ఇస్తాడు ఆయన, ఆ టోన్ దీంట్లో చూడు సెట్ అవుతుంది అంటాడు ఆయన. సరే అని చెప్పి అది వాయించేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సో అది గుర్తుపట్టి చేయడం అనేది చాలా కష్టం అనేది. అది కొంతమందిగా నేను చూస్తాను. అందులో సందీప్ గారు చాలా డీటెయిల్ యాక్చువల్లీ. ఆ టోన్ కరెక్ట్ చెప్తారు, అది ఇవి కరెక్ట్గా ఉంటుందండి, వేస్తే కరెక్ట్గా ఉంటుంది. అది 2 చోట్ల వాడి ఉంటాం. ఇంకో సీన్ ఎక్కడంటే ఆయన అనౌన్స్మెంట్ ఇస్తాడు, అంటే గలా కాటుంగా స్వస్తిక్ ఇది దగ్గర, అక్కడ కూడా అది యూజ్ చేస్తూ ఉంటాం. సో అది స్పెసిఫిక్గా ఆయన
కరెక్ట్గా చెప్తారు అయితే యాక్చువల్లీ. ఓకే, సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆయనకి బ్రెయిన్లో ఫుల్గా ఫుల్ ఇదిగా ఉంటుంది, చిప్లో ఉన్నట్టుగా లోడెడ్గా ఉంటుంది ఆయన. సో ఆ ట్రోమా పార్ట్ని మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది సార్. అర్జున్ రెడ్డి కానీ యానిమల్లో కానీ. అవును సార్. సో నాకు చాలా ఇష్టం సార్ ఆ పార్ట్ అనేది. ఎందుకంటే ఆ విధానం, ఆ మ్యూజిక్, ఆ సీన్ని అలాగా తీసుకెళ్ళేది చాలా. నేను అదే అంటాను సందీప్ గారు, నాకు ఈ పార్ట్ చాలా ఇష్టం అండి. ఎండు ఇంటర్వెల్ పక్కన పెడితే ఆయన రికవర్ అవి ఇది వచ్చి చాలా నాకు ఇన్స్పైర్ చేసింది. ఏంట్రా మనం అంటే ఎలాగంటే మనం కూడా ఒక సినిమా తీయచ్చు, ఏదైనా మనం ఇలాగా ఒక ఫిల్మ్ మేకర్కి ఒక ఇన్స్పైర్ అవుతుంది. అంటే ఒక ఆస్పైరింగ్ వాళ్ళకి ఎలాగ క్యారెక్టరైజేషన్ అక్కడే దొరుకుతుంది సార్. ఆడియన్స్ కూడా పట్టేస్తుంది. ఓకే, వీడు వాటి మీద ఎప్పుడు ఈజ్ యారోగెంట్ అలాంటి. అంటే మోస్ట్ ఆఫ్ ద అంటే నేను చేసిన 2-3 సినిమాలే కానీ, కబీర్ సింగ్ కూడా అర్జున్ రెడ్డి రీమేకే కాబట్టి థర్డ్ మూవీ అనుకోవాలి యానిమల్. అవునండి. హీరోస్ ఆయన హీరోస్ ఎప్పుడు చాలా టఫ్గా ఉంటారు. అవును అవును సార్. సో ఆయనకి స్పిరిట్లో అసలు ప్రభాస్ గారికి ఉండే ఇమేజే ఒక టఫ్ ఇమేజ్. ఆయన సరదాగా డార్లింగ్ అని పిలుస్తారు కానీ ఆన్ స్క్రీన్ ఈజ్ అ జైంట్ కదా. సో ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, ఇంటర్నేషనల్ స్టార్స్ వింటున్నాం. సో పూరి గారు డైలాగ్స్ రాస్తున్నారని అలాంటివన్నీ నిజమేనా అసలు మేము వినే? ఏమో నాకే తెలియదు. పూరి గారు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అవునా, నాకు క్యూరియస్ గా ఉంటుంది తెలుసుకోవాలి. జీవి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారని ఇవన్నీ ఏదో వింటున్నప్పుడు చాలా క్రేజీగా అనిపిస్తాయి. సో మీ విత్ ఇన్ ద టీమ్ కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకే తెలీదు. అదే నేను అడగను ఆయన ధైర్యం చేసి, ఎందుకంటే సో వర్క్ ఏదైనా ఉంటే ఏదో మాట్లాడేటప్పుడు ఎలాగ రెస్పెక్ట్ అంటే ఆయన ఏదైనా చెప్తే ఓకే సార్ బాగుంటుందండి అంటాం, కానీ ఆయన ధైర్యం చేసి అడగను. అంటే రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఆయన మీద. సో నేను ఆయనకి డిస్టర్బ్ చేయను, ఇలాగా ఏంటి సార్ ఇలాగా అది ఆయన ఇష్టం చెప్తే నేను ఓకే అని వింటాము అంతే. ఆయన ఇది సూపర్ సార్. మీ జర్నీలో ఇప్పుడు అర్జున్ రెడ్డి కానీ యానిమల్ కానీ ఒక క్రౌన్స్ లాగా అనుకోవచ్చు. అవును సార్. సో ఇవి కాకుండా కూడా సినిమాలు చేశారు, డెవిల్కి వర్క్ చేశారు. అవును సార్. మీ కానీ ఈ యానిమల్ తర్వాత ఇండియా మొత్తం కూడా ఒక బెస్ట్ ఆల్బమ్, ఇండియా నెంబర్ 1 ఆల్బమ్ ఇప్పటికీ స్పాటిఫైలో ఆ పాటలు వింటూనే ఉంటాము. ప్రతి పార్టీలోనూ మీరు రీక్రియేట్ చేసిన ఇటాలియన్ సాంగ్తో ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. సో మీ క్యారెక్టరైజేషన్స్ ఏదైనా మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎంతమంది వాడేస్తారు రీల్స్లో. సో యానిమల్లో ఆ వార్నింగ్ సీన్, సో ఇయర్బడ్స్ పట్టుకున్నప్పుడు రణబీర్ కపూర్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని వాడినంతగా నాకు తెలిసి ఇన్స్టాలో ఇంకో బ్యాక్గ్రౌండ్ స్కోర్ని వాడండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది రవి గారు? అంటే మనం అనుకోలేదు సార్ ఇంత రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరు మనకి నిజమా మన అలా చేసామా నిజంగా అని ఒక ఇది తోస్తూ ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే ఇంకా మనం బాగా చెయ్యాలి, ఇప్పుడు ఇంత రీచ్ వచ్చిన తర్వాత ఇంకా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ఎంకరేజ్మెంటే సార్. ఎస్ సార్. అర్జున్ రెడ్డితో ఆయన ఇచ్చిన అవకాశం అంటే అర్జున్ రెడ్డితో ఆయన మిమ్మల్ని డిస్కవరీ చేశారు నిజంగా చెప్పాలంటే. ఈ డిస్కవర్డ్ యూ చాలా మంది సార్, నన్ను అని కాదు, చాలా మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని డిస్కవర్డ్ యూ అంటే మీరు ఉన్నారు కానీ మా ముందుకు తీసుకురావడానికి. అవును సార్, ఎవరికైనా ఒక చేయి పట్టి పైకి లేపే వ్యక్తి కావాలి సార్. మన యానిమల్తో యూ ప్రూవెన్ సార్. యానిమల్తో మీరు ఆయన నమ్మకాన్ని, సందీప్ రెడ్డి వంగ గారు ఎవరైతే ఆయన మీ మీద వచ్చిన నమ్మకాన్ని 10 times బెటర్ చేసి చూపించారు. సో మీరు ఇంకా ఏమైనా తెలుగులో అప్రోచ్ అవటం కానీ, తెలుగు డైరెక్టర్స్తో వర్క్ చేయటం వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు సార్. తెలుగు ఇది మైత్రి సార్ కూడా, మైత్రి వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. ఏ మూవీకి అప్రోచ్? ఇంకా ఏం చెప్పలేదు, అడిగారు. సో అలాగా చాలా అందుబాటులో ఉన్నారా డైరెక్టర్స్? ఉన్నారు సార్. సో మీకు ఆ స్పేస్ ఉందా? చాలామంది అడుగుతున్నారు. బట్ ఏం చెప్తామంటే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ట్రైన్ మనం పట్టాలు ఎక్కించి మళ్ళీ ఆ ట్రైన్ వెళ్తే దాంట్లో మనం ప్రయాణించాలి కదా సార్. అవును. అది అంతవరకు ఇదే వరకు మనకి తెలియదు ఏది అనేది. సో మనకి ఎంత ఇదివరకు అందరు అడుగుతున్నారు మన ఇదే అని, నేను రెడీగా ఉన్నాను సార్ చేయడానికి, చెప్పండి అని. బట్ తెలియదు అది జనరల్గా ఒక మీరని కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ మీదే ఒక
కంప్లైంట్ అని కాదు, ఒక జనరల్ ఒపీనియన్ ఉంది. మ్యూజిక్ ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవాలి తప్ప మనం ప్రెజరైజ్ చేస్తే తీసుకోలేము. దానికి ఒక లిమిటేషన్స్ పెట్టి కానీ నాకు 1 వీక్లో కంప్లీట్ చేయండి, 15 డేస్లో కంప్లీట్ చేయండి అంటే మనం అడుగుతాం అంతే, కానీ అది వచ్చినప్పుడే తీసుకోవాలి. ఒక్కోసారి రిలీజ్ అది ఏంటంటే సార్ నా దృష్టిలో అండి, మనం దేనికైనా రెడీ ఉండాలండి సార్. అంటే సమ్ టైమ్స్ ఇప్పుడు ఏదైనా ఫిల్మ్ ఒక టైం లైన్లోనే ఉంటుంది సార్. ఒక 1 ఇయర్ ఇప్పుడు వచ్చే ఫిల్మ్స్ బాగా టైం తీసుకొని చేస్తున్నారు అందరూ. ముందైతే అంత స్పేస్ ఉండేది కదా సార్. మేము స్టార్టింగ్ ఎర్లీలో 40 డేస్ ఫిల్మ్ అయిపోవాలి, 30 డేస్లో అయిపోవాలి. గిన్నిస్ రికార్డు 1 డేలో అంతా మేము వాయించాము, మేము పార్ట్ అన్ని చేసాము. ఒక 1 డేలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చేసాము. బట్ ఏంటంటే వాళ్ళు సడన్గా ఇప్పుడు రిలీజ్ ఏదో ఒక కారణం చేత ఇదైతే కూడా మనం ప్రిపేర్డ్గా ఉండి చెయ్యాలి. చాలామంది మ్యూజిక్ డిలే వల్లే రిలీజ్ డేట్లు పోస్ట్పోన్ అవుతున్నాయి అనేది కూడా వింటూ ఉంటాం. సో మీ గురించి కాదు, ఇన్ జనరల్ ఒపీనియన్ ఇండస్ట్రీ. సో అంటే ట్రైలర్స్ అది వాళ్ళు తెలియదు సార్, ఒక్కొక్క కంపోజర్ వాళ్ళు తీసుకునే టైమింగ్ బట్టి. మీ స్టైల్ ఎలా ఉంటుంది సార్? అంటే ఒక టైం లిమిట్ పెట్టితే మీరు పని చేయగలరా? అంటే మాకు 1 వీక్లో కంప్లీట్ అవ్వాలి ఈ సాంగ్ అంటే వాట్ ఈస్ యువర్ టేక్? అంటే వాళ్ళు డెడ్ లైన్ ఇప్పుడు మాక్సిమం షూటింగ్ వెళ్ళిపోతున్నాం, 1 వీక్లో సాంగ్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా చేసి ఇచ్చేస్తాం సార్. ఆ ఇదిలోని ముందుగా చేసి ఏంటి అనేది చేస్తాము. ఒకవేళ కుదరకపోతే ఇంకా వాళ్ళు అడ్జస్ట్మెంట్ పుష్ చేసుకుంటారు తప్ప వాళ్ళు ప్రొడక్షన్ డైరెక్టర్ మనకి ఎప్పుడు స్పేస్ ఇస్తారు సార్, ఎప్పుడు ఇది ఇస్తారు, స్పేస్ అనేది క్రియేట్ చేస్తారు మనకి. చాలా ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది చేసేటప్పుడు అలాగే జరిగింది. ఇప్పుడు డెవిల్ కూడా నేను చేసేటప్పుడు యానిమల్ నాకు క్లాష్ వచ్చేటప్పుడు 2 రిలీజ్ పక్కన అయితే నాకు అభిషేక్ గారు కొద్దిగా దీనికి ఆయన నా కోసం ఆయన వెయిట్ చేసి కొద్దిగా ఫిల్మ్ని ఇంకా ఇచ్చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నేను సెకండ్ మళ్ళీ ఇది ఫినిష్ చేసి వచ్చేలోపుకి కొద్దిగా డిలే అయిపోయింది నాకు. సో ఆయన ఇస్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక మెయిన్ ఇది ఇచ్చి ఆయన వెయిట్ చేసి మళ్ళీ రిలీజ్ డేట్ తోసి అలా చేయడం అలా జరిగింది. సో డెవిల్లో కూడా సో క్యారెక్టర్ రివీలింగ్ ఫైట్ ఒకటి ఉంటుంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, చాలా బాగుంటుంది సార్. అవును సార్, అసలు అది పెద్ద ఫైట్ సార్. అది ఫైట్ రివీల్ చేసేటప్పుడు కూడా, క్యారెక్టర్ రివీల్ చేసేటప్పుడు కూడా మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది చాలా రోజులు వర్క్ చేశాను సార్ ఆ ఇదికి. అంటే ఫస్ట్ ఎడిట్ లాక్ అవగానే చేసిన సీన్స్ అవి మనకి టైం ముందే చేసుకొని దానికి తగ్గట్టుగా మళ్ళా చేసిన తర్వాత తమిరాజు గారు మళ్ళీ ఎడిట్ చేసేవారు, ఆ మ్యూజిక్ తగ్గట్టుగా మళ్ళీ ఇచ్చేవారు. సో బ్యాక్ అండ్ ఫోర్త్గా అలా జరిగింది యాక్చువల్లీ. సో అందుకే అది అంత బాగా వచ్చింది ఆ ఫైట్. చాలా ఇష్టమైన ఫైట్ నాకైతే డెవిల్లో. అది కళ్యాణం సార్ అది ట్రాన్సిషన్ ఉంటుంది కదా, సడన్గా ఇదే అందరు థియేటరే మొత్తం ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అయింది సార్. ఓటీటీలో చూసి చాలా మంది పొగిడారు సార్ డెవిల్ చూసి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవును సార్, అదిరిపోతుంది. సినిమా కూడా మంచి సక్సెస్ అయింది థియేటర్లో. బిఫోర్ ఒక పెద్ద సినిమా ఉండటం వల్ల. అవునవును సార్. మీరేంటి సార్, వాట్ ఈస్ యువర్ వర్కింగ్ టైమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్స్ నైట్ వర్క్ చేస్తారంటారు. నేను నైట్ చేయను సార్, ఐఎమ్ బ్యాడ్ ఎట్ నైట్. నేను ఎర్లీ మార్నింగ్ కూర్చొని పోతాను. ఏదైనా అర్జెంట్ అంటే నేను ఎర్లీగా ఒక బ్రహ్మముహూర్తం ఆ టైంలో 3 o'clock 4 o'clock కూర్చుంటా. లేకపోతే నేను తాపీగా ఒక 9-10 కూర్చొని దెన్ ఒక ఈవినింగ్ 7కి వైండప్ చేసేస్తాను. జస్ట్ ఆఫీస్ టైం లాగే. అంటే ముందు నైట్ చేసేవాడిని సార్, దానివల్ల ఏమైందంటే మనకి కొద్దిగా రియల్ నెసరీ సార్, పర్సనల్ కంఫర్ట్ నైట్ టైం చేయటం అనేది. అంటే నైట్ అంటే ఏంటంటే అందరూ కంఫర్ట్ జోన్ సార్. అంటే ఎవరి పర్సనల్ మ్యూజిషియన్స్ యాక్చువల్లీ రెహమాన్ సార్ స్టార్ట్ చేసేసారు ఈ ట్రెండ్. ఎందుకు చేశారంటే మ్యూజిషియన్స్ అందరూ బిజీగా ఉంటారు. సో వాళ్ళ అవైలబిలిటీ లేక సార్ ఏం చేశారంటే నైట్ చేయడం మొదలెట్టారు. అప్పుడు అందరూ రాజా సార్ దగ్గర అప్పుడు లైవ్ జరిగేది ఎక్కువ, అందరూ బిజీగా ఉండేవారు. సో నైట్ అయితే అవైలబుల్ ఉంటారని చెప్పి ఆయన నైట్ రికార్డింగ్ స్టార్ట్ చేశారు. ఆయన రీజన్ అది. సో అందరూ ఇంకా అదే ఫాలో అయిపోయి ఆయన నైట్ చేస్తున్నాడు. కానీ ఆయన రీజన్ వచ్చి ఇది చెప్పాలంటే, అందరూ మ్యూజిషియన్స్ నైట్ అయితే పీస్ఫుల్గా అవైలబుల్గా ఉంటారు, మనకి టైం ఇస్తారు. వచ్చారనుకోండి సరే ఎంత వచ్చినట్టునే వాళ్ళు అడుగుతారు, సరే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్దా, 10 నిమిషాలు, మనకే ఒక ఏంటి మనం 10 నిమిషాల్లో మనం తీసేయాలి, మనం ఏదో చాలాసేపు వర్కౌట్ చేద్దాం అనుకుంటాం ఒక వాయిస్ అయినా, వాళ్ళు వచ్చి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదాం అంటారు, 10 నిమిషాల్లో అయిపోలే అంటారు. అది కష్టం కదా. కష్టం.
సో అందుకనే అందరు నైట్ పెట్టుకుంటే వాళ్ళు వేరే రికార్డింగ్స్ ఉండవు, నెక్స్ట్ రికార్డింగ్ ఏమి ఉండవు నైట్ అయితే, లాక్ చేయడం అనమాట. అది టెక్నిక్, అది వేరేం లేదు. ఓకే, సూపర్. సో అది ఆనవాయితీ అయింది. అవునా, అందరికీ అది ప్రాక్టీస్ అయిపోయింది. అలా కాంటెంపరీస్లో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సార్? అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్, అనిరుద్ధ్ కానీ, డిఎస్పి కానీ, తమన్ గారు కానీ, అంటే మీరు దే ఆర్ ద లీడింగ్ మ్యూజిక్ కంపోజర్స్ కదా అట్ అవర్ టైం. చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు మలయాళం నుంచి డిఫరెంట్గా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మమ్ముటి గారిది ఒక ఫిలిం వచ్చింది, ఒక సౌండ్స్ అన్నీ డిఫరెంట్గా చేస్తున్నారు. మీరెంత నేమ్ గుర్తు రాలేదు కానీ, బట్ సో అవన్నీ నాకు డిఫరెంట్ ఎనీ సౌండ్స్ ఏదైనా ఉంటే బాగా నచ్చుద్ది, దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. అవును, ఇలా చేసారా, బాగుంది ఈ ప్యాటర్న్, ఏదో మనం వేరే దీనిలాగా ట్రై అదే కదా ఇన్స్పిరేషన్. మన తోటి వర్క్ చేసే వాళ్ళు కూడా చేసేది మనకి ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, మనం ఏదైనా చేయాలి సంథింగ్ అన్నట్టుగా. అదే సార్. సూపర్ సార్. స్పిరిట్లో మీరు అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో దాని మీద అసలు ఆల్రెడీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ అవ్వకుండానే దాని మీద అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అవునవును. సో మీ వర్క్ కూడా అందులో అదే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఖచ్చితంగా సార్. నైస్ టాకింగ్ టు యూ. నైస్ టాకింగ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.